మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి బాల్యం గురించి వివరిస్తున్నప్పుడు చాలామంది అడిగిన ప్రశ్న, యేసుక్రీస్తు వారి చిన్ననాటి ఇల్లు దొరికింది కదా, చైల్డ్హుడ్ హోమ్ ఆఫ్ జీసస్ అని చెప్పి ఒక ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఉంది, అది నిజమా అబద్ధమా అనేది, ఆ పురావస్తు వారికి దొరికిన ఇల్లు మరియదేనా, అక్కడ నివసించారా యేసువారు అనే విషయం గురించి అడిగారు. కేవలం ఇంటి గురించి మాత్రమే కాకుండా ప్రాముఖ్యమైనటువంటి డిస్కవరీస్ కొన్ని ఉన్నాయి. నజరేతు గ్రామంలో ఆర్కియాలజికల్ ప్రూఫ్లు, ఎవిడెన్స్లు అనేవి మధ్య బాగా వచ్చాయి. అది చారిత్రకమైన మంచి ఆధారాలుగా లభించాయి. అలాంటి లభ్యమైనటువంటి వాటిలో 5 వాటి గురించి నేను ఈ వీడియోలో వివరిస్తాను. సో ఈ వీడియోలో క్లారిటీగా కొద్ది సమయంలోనే వాటి గురించి క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. యేసుక్రీస్తు వారు జన్మించింది బెత్లెహేములో. బెత్లెహేము గురించి అనేక ఆధారాలు మనకు లభించాయి, అనేకమైన ఆధారాలు ఉన్నాయి. బెత్లెహేము నుండి యెరూషలేము వెళ్ళి యెరూషలేము దేవాలయంలో ప్రతిష్ఠించారు బాలుణ్ణి. ఆ తర్వాత దేవదూత చెప్పిన ప్రకారం ఈజిప్టుకు వెళ్ళారు. మళ్ళీ హేరోదు చనిపోయిన తర్వాత బెత్లెహేము రాలేదు, యెరూషలేము రాలేదు. వారు నివసించేటువంటి నజరేతుకు వెళ్ళారు. నజరేతులో నివసించారు. నజరేతులోనే వారి కుటుంబం ఉంది, నజరేతులోనే ఇల్లు ఉంది, అన్నీ కూడా నజరేతులోనే ఉన్నాయి. ఆ నజరేతు మర్మాలతో నిండి ఉంది, రహస్యాలను వెలికి తీసింది మధ్య. ఆ నజరేతు గ్రామంలోనే ఆర్కియాలజికల్ అద్భుతాలు కనుగొన్నారు. దానిలో ప్రధానంగా 2 ప్రాముఖ్యమైనవి. మొదటిది నజరేతు గ్రామం గురించి, రెండవది యేసు వారి చిన్ననాటి ఇల్లు గురించి. ముందుగా నజరేతు ఎక్స్కవేషన్ అనేది చూద్దాం. ఇజ్రాయెల్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్కి చెందిన ఇజ్రాయెల్ యాంటిక్విటీ అథారిటీ అఫీషియల్గా అనౌన్స్ చేసిన విషయం ఏంటంటే, 1వ శతాబ్దానికి చెందిన యూదుల నివాసాలు నజరేతులో లభించాయి అని ఏదో ఒక సెన్సేషనల్ విషయాన్ని తెలియజేసింది. ఈ ఇజ్రాయెల్ యాంటిక్విటీ అథారిటీ నిర్వహించినటువంటి పురావస్తు తవ్వకాల్లో కొత్త విషయము, అద్భుతమైన విషయము, ప్రారంభ రోమన్ కాలం నాటి, అంటే 1వ శతాబ్దపు రోమన్ కాలం నాటి అవశేషాలు, వాటికి సంబంధించిన ఎవిడెన్సెస్ అనేవి దొరికాయి. మరియతో గాబ్రియేలు దేవదూత వచ్చి మాట్లాడిన ఆ ప్రాంతంలో మరియ నివాసిత ప్రాంతంగా దాని మీద ఒక చర్చి అనేది కట్టారు. అలా 3 చర్చిలు రాను రాను కట్టబడ్డాయి, తర్వాత కూల్చబడ్డాయి. మళ్ళీ 1969లో ఆ ప్రాంతంలోనే కట్టిన చర్చే చర్చ్ ఆఫ్ ది అన్సియేషన్ అని చెప్పి ఒక పెద్ద చర్చ్ అనేది అక్కడ నిర్మించడం జరిగింది. ఇప్పుడు టూరిస్టులు కూడా చాలామంది ఆ చర్చ్ దగ్గరకు వెళ్తారు. ఈ చర్చికి సమీపంలోనే పురావస్తు తవ్వకాలు అనేవి జరిగాయి. ఈ ఇజ్రాయెల్ యాంటిక్విటీ అథారిటీ నుంచి ఒక ఆర్కియాలజిస్ట్, ఒక ఆర్కియాలజికల్ సైంటిస్టు యర్దెన్నా అలెగ్జాండ్రీ అనేవారు. ఈ యార్దీనా అలెగ్జాండ్రీ అనే వారి ఆధ్వర్యంలోనే ఈ డిస్కవరీస్ అనేవి జరిగాయి. ఆయన డైరెక్టర్గా చేసి 30 సంవత్సరాలు కష్టపడి పరిశోధనలు జరిపాడు. ఆ ప్రాంతం యూదుల నివాసము, అలాగే 1వ శతాబ్దపు కాలంలో వస్తువులు కానీ, వారి కట్టడాలు కానీ అవన్నీ కూడా లభించాయి. యేసుక్రీస్తు కాలం నాటిది అంటున్నారు. అలాగే యూదుల సమాధులు కూడా కనుగొన్నారు. తవ్వకాల్లో గోడ ఒకటి బహిర్గతమైంది, దానిలో వెలికి తీసినటువంటి అనేకమైన వస్తువులు కూడా లభించాయి. అంతకుముందు ఎప్పుడో 1969లో బెల్లార్మినో బెగట్టి అనేటువంటి వారి నేతృత్వంలోనే పరిశోధనలు జరిపితే అక్కడ కుండముక్కలు, వంట కూజాలు, దీపాలు, రోమన్ కళాఖండాలు ఇలా చాలా లభించాయి. 1997 నుంచి 98 ఈ టైంలోనే ఈ యార్దెన్నా అలెగ్జాండ్రీ అనేటువంటి వారు పరిశోధనలు చేశారు. ఆ పరిశోధనలోనే యేసు కాలం నాటి నాణాలు కూడా దొరికాయి, యూదుల నివాసాలు కూడా దొరికాయి. 2009లో మరో అద్భుతం ఏంటంటే, కొండలు, యూదులు మాత్రమే వాడేటువంటి శుద్ధరాతి పాత్రలు, వాటి మొక్కలు కూడా లభించాయి. అంతేకాదు ఆ నజరేతు ఎక్స్కవేషన్ చూడండి, వాటి ఆర్కిటెక్టు, వాటి నిర్మాణాలు, వాటి విధానాలు అన్నీ కూడా వారు చక్కగా పరిశోధన చేశారు. నజరేతు గ్రామం యొక్క ఉనికి అనేది తెలియచేయబడింది. ఆ యొక్క ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అనేది చూడండి, ఆ ఎక్స్కవేషన్స్ చూడండి, వారు పరిశోధిస్తున్న ఆ శైలి చూడండి, ఆ నిర్మాణాలు కూడా భూగర్భంలో కనిపిస్తూ ఉన్నాయి. నజరేతు గ్రామం అనే ఉనికి తెలిసింది. దాదాపు వీరి అంచనా ప్రకారం ఒక 50 ఇల్లుల వరకు కూడా నజరేతు గ్రామంలో ఉండొచ్చు అని అంచనా. యూదుల ఇల్లులు నజరేతులో ఉన్నాయి అని, యూదుల వస్తువులు దొరికాయి అని, యేసు కాలం నాటి నజరేతు ఉంది అని నిరూపించబడింది. ఇక రెండవది యేసు చిన్ననాటి ఇల్లు. యేసువారు వాళ్ళ తల్లిదండ్రులతో నివసించినటువంటి, చిన్నప్పుడు నివసించిన ఇల్లుగా ప్రస్తావించేది. ఇది ఈయన ప్రస్తావించింది కాదు, బ్రిటిష్ ఆర్కియాలజికల్ సైంటిస్ట్ అయినటువంటి వారు దీన్ని స్వయంగా కనుగొన్నారు. ఈయన ఒక ప్రొఫెసర్, యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్ నుంచి ఈ ప్రొఫెసర్ కెండార్క్ అనేటువంటి ప్రొఫెసర్, ఇతని నేతృత్వంలోనే ఒక టీం అనేది గలిలయలో నజరేతులో పరిశోధనలు జరిపారు. వారి బృందం అంతా కూడా ఒక ఇంటిని, ఇటుకను కానీ, ఈ మోటాన్ డ్వెల్లింగ్ని కానీ, వీటిని పరిశోధించడానికే దాదాపు 14 సంవత్సరాలు గడిపారట.
ఆ ఒక్కదాని మీదే అంత రీసెర్చ్ చేశారు వాళ్ళు. మొదటి శతాబ్దపు కట్టడం అది ఖచ్చితంగా యూదుల నివాసం, అది మరియ భర్త యోసేపు చేత అది నిర్మించబడి ఉంటుంది అని నమ్ముతున్నారు. అది సిస్టర్స్ ఆఫ్ నజరేత్ కాన్వెంట్ కింద సున్నపు రాయి మీద నిర్మించబడింది. అప్పుడెప్పుడో వాళ్ళు ప్రారంభించారు. నిజానికి నజరేత్ కాన్వెంట్ వాళ్ళే 1930లోనే ఎప్పుడో వారు త్రవ్వకాలు నిర్వహించారు. ఎందుకంటే 1888లోనే ఎప్పుడో పూర్వం యేసు నివాసం ఉందని, నివసించిన ఇల్లు అదే అని చెప్పి విక్టర్ గూరిన్ అనేటువంటి వాడు చెప్పాడు. ఆయన ఒక ప్రీస్టు. ఈ విక్టర్ గూరిన్ అనేటువంటి ప్రీస్ట్ చెప్పాడు, అప్పుడే చెప్పాడు. అందుకోసం వీరు అప్పటి నుంచి కూడా పరిశోధనలు చేశారు. అప్పుడు ఎలాంటి రుజువులు చేయలేదు, కొన్ని ఎక్స్కవేషన్స్ పూర్తిగా చేయలేకపోయారు. అప్పటి నుంచి రకరకాల పరిశోధనలు జరిగాయి. 1936 నుంచి 64 వరకు కూడా జెస్సూట్లు కూడా త్రవ్వకాలు చేశారు. ఆ తర్వాత ఎలాంటి ఆవిష్కరణలు తవ్వకాలు జరపలేదు. 2006లో ఈ కెన్ డార్క్ అనేటువంటి ప్రొఫెసర్ ఆధ్వర్యంలోనే కొత్త ప్రాజెక్ట్ అనేది ఒకటి స్టార్ట్ అయ్యింది. ఈ గలిలియా ప్రాంతంలోనే, ఈ నజరేతు ప్రాంతానికి సమీపంలోనే కానాను అనే ప్రాంతము, ఇతర ప్రాంతాలన్నీ సమీపంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోనే ఆయన పరిశోధన చేశాడు. ఒకే ఒక చోట యేసుక్రీస్తు నివసించిన ఇల్లు లాంటి ఒక ఇల్లు ఉంది, అది యూదుల నివాసం అని చెప్పి కేవలం అక్కడ 14 సంవత్సరాలని గడిపి 2015 వరకు కూడా వారి పరిశోధన జరిగింది. 2015లో ఇది యేసు ఇల్లు, మరియా యోసేపులు నివసించినటువంటి, యేసుక్రీస్తు బ్రతికినటువంటి చిన్ననాటి ఇల్లు అని ప్రకటించేశాడు. చైల్డ్హుడ్ హోమ్ ఆఫ్ జీసస్ అంటున్నారు. మీరు సెర్చ్ చేసి చూసినప్పుడు చైల్డ్హుడ్ హోమ్ ఆఫ్ జీసస్ అనగానే అనేకమైనటువంటి ఫోటోలు, వీడియోలు, ఇన్ఫర్మేషన్లు అన్నీ వస్తాయి. ఇది యేసు నివసించినటువంటి ఇల్లేనా అంటే తెలియదు. బట్ అది మొదటి శతాబ్దపు కట్టడమే. అది యూదులు నివసించేటువంటి ఇల్లులాగానే ఉంది. యూదులు అలాంటి కన్స్ట్రక్షన్సే చేస్తారు, అలాంటివే ఉన్నాయి. అలాగే తలుపులు, కిటికీలు, ఈ కట్టడాలన్నీ కూడా కరెక్ట్గా ఆనాటిదే ఉన్నాయి. అలాగే అక్కడ సమాధులు కూడా కనుగొన్నారు. వారి 14 సంవత్సరాల పరిశోధన కాలంలో ఏమి దొరికిందో, ఎందుకు అలా స్ట్రాంగ్గా చెబుతున్నారో తెలియదు, కానీ అది యేసు నివాసం అయి ఉంటుంది అని మాత్రం చెబుతున్నారు. అందుకే దాన్ని చైల్డ్హుడ్ హోమ్ ఆఫ్ జీసస్ అంటున్నారు. ఇల్లు అయితే అప్పటిదే, ఆ కాలానికి చెందిందే, నజరేతులోనే ఉంది, యూదుల నివాసమే. కానీ షూర్గా అది యేసుక్రీస్తు వారి చిన్ననాటి నివాసం అని మాత్రం చెప్పలేం. ఉన్నవాటన్నిటికన్నా, మిగతా ఎక్స్కవేషన్స్ అన్నిటికన్నా కూడా ఇది ప్రధానముగాను బైబిల్కి సంబంధించి, అలాగే యేసుక్రీస్తు వారికి సమీపంగా ఉండడాన్ని బట్టి అది ఇక యేసుక్రీస్తు వారి ఇల్లులా ప్రస్తావిస్తున్నారు. బట్ మనం 100% నాట్ షూర్. ఇలా కేవలం నజరేతులోనే 5 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం తెలుసుకోవాలి. మొదటిది నజరేతు హౌస్. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 2 అంశాలు కూడా, నజరేతు విలేజు, నజరేతు వస్తువులు, నజరేతుకు సంబంధించిన ఒక ఏరియా దొరికింది. అలాగే నజరేతులో ఉన్నటువంటి ఒక ఇల్లు, యేసుక్రీస్తు వారు చిన్నప్పుడు నివసించిన ఇల్లుగా ప్రస్తావించే ఇల్లు. ఈ 2 కూడా వేరువేరు పరిశోధనలు అయినప్పటికీ కూడా అలాంటి ఇల్లులు, యూదుల నివాసాలు, నజరేతు పట్టడం, ఈ ఆర్కియాలజికల్ విషయాలన్నీ కూడా లభించాయి. ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి డిస్కవరీగా ఉంది. చిన్ననాటి ఇల్లు ఉంది, నిరాడంబరంగా ఉంది. బైబిల్ కాలం నాటి జీవన పరిస్థితులను బట్టి అవి బైబిల్ కాలం నాటివి, మొదటి శతాబ్దపు నాటివి, మొదటి రోమన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి మొదటి శతాబ్దంలో జరిగిన విషయాలను బట్టి అవి మనకు తెలుస్తున్నాయి. ఇక రెండవది ఏంటంటే నజరేత్ ఫామ్ హౌస్. నజరేత్ ఫామ్ హౌస్ అనేటువంటి ఎక్స్కవేషన్ కూడా జరిగింది. 2015లోనే మరో ప్రాముఖ్యమైనటువంటి ఆవిష్కరణ ఇది. మొదటి శతాబ్దపు గ్రామీణ వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ అవశేషాలు కూడా లభించాయి. వ్యవసాయ సౌకర్యం కలిగినటువంటి ఈ ఫార్మ్స్టెడ్ రోమన్ కాలంలో కానీ, బైజాంటైన్ కాలంలో కానీ వాడి ఉండొచ్చు. ఇవన్నీ కూడా చాలా ఎక్స్కవేషన్స్ అనేవి ఈ నజరేతు ప్రాంతంలో దొరికాయి. ఇక నెంబర్ 3, మూడవది నజరేతు టోమ్స్ అండ్ టోమ్ ప్లేసెస్. సమాధులు చేసేటువంటి ప్రాంతాలు కూడా చాలా దొరికాయి. నజరేతులో ఖాళీ స్థలాలు కానీ, సమాధులు కానీ లభించాయి. రోమన్ కాలం నాటి అనేక యూదుల సమాధులు నజరేతులోను, నజరేతు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా లభించాయి. ఈ సమాధులు మొదటి శతాబ్దానికి చెందినవని చెబుతున్నారు. మొదటి శతాబ్దంలో నజరేతులో యూదుల నివాసానికి మరిన్ని ఎవిడెన్స్లుగా కూడా ఇవి ఉన్నాయి. అలాగే ఈ సమాధులు కూడా రకరకాలుగా ప్రస్తావించారు. ఈ సమాధుల్లో కూడా కొన్ని విషయాలు, కొన్ని వస్తువులు దొరకడాన్ని కూడా మనం చూస్తాం. ఇక నెంబర్ 4, నాలుగవది ఆర్టిఫాక్ట్స్. నజరేతులో లభించినటువంటి అనేకమైన కళాఖండాలు. పురావస్తు శాస్త్రవేత్తలు నజరేతు ప్రాంతంలో మొదటి శతాబ్దం నాటి అనేక వస్తువులను, అనేక కళాఖండాలను కనుగొన్నారు. ఇటుకలు, కుండ ముక్కలు, రాతి పాత్రలు, నాణేలు కూడా లభించాయి. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తు టైం నాటి వస్తువులుగాను, మొదటి శతాబ్దపు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే వస్తువులుగాను, అప్పటి వారికి ఇవి సాక్ష్యాలుగాను లభించాయి.
ఇది కూడా అద్భుతమైనటువంటి విషయాలు ఈ కళాఖండాలు కూడా భద్రపరిచి ఉంచారు. ఇక నంబర్ 5, ఐదవది నజరేత్ ఇన్స్క్రిప్షన్. నజరేత్ ఇన్స్క్రిప్షన్స్ కూడా దొరికాయి. ఇదొక శిలాశాసనం. ఇది రోమన్ కాలం నాటిది, అంటే నజరేతును పాలించేటువంటి టైం నాటిది. 1వ శతాబ్దం నాటి శాసనము నజరేతులో లభించింది. దానిలో సీజర్ ఆగస్టస్ చెప్పినటువంటి, అంటే కైసరు ఔగుప్తు చెప్పినటువంటి రోమన్ సెన్సెస్ జనాభా లెక్కల గురించి వ్రాయబడి ఉంది. అలాగే ఎవరైనా సరే సమాధులను డిస్టర్బ్ చేస్తే వారికి ఇచ్చేటువంటి పనిష్మెంట్ గురించి కూడా వ్రాయబడి ఉంది. అలాంటి వ్రాతలు కలిగినటువంటి ఒక శిలాశాసనం దొరికింది. ఈ రోమన్ ఎంపరర్ సీజర్ ఆగస్టస్ కాలం నాటిదది. ఆగస్టసే చెప్పినటువంటి లిఖించినటువంటి ఆర్డర్ని ఈ శిలాశాసనంలో వేశారు. నజరేతులో ఈ యేసు సమాధిలో లేడు అని అందరూ కూడా యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి మాట్లాడుకుని సమాధులను దర్శించడం గురించి చాలా ఎక్కువగా ప్రచారం జరిగింది. అలా సమాధులను డిస్టర్బ్ చేసేవారట. అలా డిస్టర్బ్ చేసేలాంటివి జరిగాయి కాబట్టి, అలాంటి శాసనం ఉంది కాబట్టి, అలాంటి శాసనం ద్వారా అవి మనకు తెలుస్తుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి రోమన్ గవర్నమెంట్ ఇలాంటి శాసనాన్ని నిర్మించింది. దీనిని బట్టే యూదుల సమాధి, వారి కార్యక్రమాలు, వారి ఆచారాలు, యూదుల విషయాలు కూడా అర్థమవుతున్నాయి. అప్పటి జనాభా లెక్కల విషయంలో కూడా ఈ ఇన్స్క్రిప్షన్లో మనకు దొరుకుతుంది. సో ఇలా నజరేతు ప్రాంతంలోనే, కేవలం నజరేతు ప్రాంతంలో ఇలాంటి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అనేవి, ఈ ఎక్స్కవేషన్స్ అనేవి లభించాయి. సో ఇలా ఒక్క నజరేతులోనే ఇలాంటి డిస్కవరీస్ జరిగాయి. మీకు ఇంకొక విషయం తెలుసా? ఆర్కియాలజికల్ పరిశోధనలు అత్యంత తక్కువ చేసింది నజరేతులోనే. అతి తక్కువ ఎక్స్కవేషన్స్ జరిగాయి. అక్కడ జరిగిన ఎక్స్కవేషన్స్ అన్నీ కూడా ఇలా 1వ శతాబ్దపు యేసు టైంలో యూదుల గురించిన ఎవిడెన్సెస్ అనేవి కూడా అందించారు. ఆ డిస్కవరీస్ అండ్ ఎక్స్కవేషన్స్కి సంబంధించిన విషయాలైతే మీకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. ఇంకేదైనా సందేహాలు ఉన్నా, ప్రార్థన అవసరతలు ఏదైనా ఉన్నప్పటికీ వాట్సాప్ చేయండి. అలాగే మా వ్యయ ప్రయాసలకు, మా పరిచర్యలకు సహాయం చేయాలి అనుకుంటే మీ విలువైన కానుకలను పంపించండి. స్క్రీన్ మీద డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. మా వ్యయ ప్రయాసలకు, పరిచర్యలకు ప్రోత్సాహకరంగాను, దేవుని పనికి సపోర్ట్గాను ఉంటుంది అని గమనించండి. ఇప్పుడు అందరికీ ఇంకొక సందేహం వస్తుంది. అసలు ఆ దొరికిన ఇల్లు అనేది యేసుక్రీస్తు వారి ఇల్లేనా? ఆ ఇంటిలోనే యేసుక్రీస్తు వారు ఉన్నారా అంటే అది ఖచ్చితంగా మనం చెప్పలేం. అవే వస్తువులు దేవుడు వాడాడు, అవే వస్తువులు యేసు వాడారు అని మనం చెప్పలేం. అప్పటి విధానాలు, అప్పటి వస్తువులు, యూదుల ఇల్లులు, వారి సమాధులు, వారి వస్తువులు కానీ, వారు వాడేటువంటి పనిముట్లు కానీ, వారు నివసించినటువంటి ప్రాంతాలు కానీ బైబిల్ కాలం నాటివి, బైబిల్లో చెప్పినటువంటివి మనకు లభించడం ద్వారా యేసు టైంలో అలాంటివి లభించాయి. యేసు టైం నాటివి బైబిల్ ప్రకారము కనుగొన్నారు అని మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఇవి బైబిల్లో యూదులకు సాక్ష్యంగా, 1వ శతాబ్దపు యేసు టైం వారికి సాక్ష్యంగా నిరూపించబడ్డాయి అని మాత్రం అర్థం చేసుకోవాలి. సో ఇది విషయం. ఈ విషయం కనుక నచ్చితే లైక్ చేయండి. ఈ విషయాన్ని మరింత మందికి షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతోనూ, మంచి టాపిక్తోనూ మరలా వస్తాను. అంతవరకు దేవదేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి మిమ్మల్ని బలపరచును గాక. ఆమెన్.